విశ్వాసం గురించి మనం కొన్ని మాటలు విన్నాం. ఎందుకంటే దేవుని మహాకృప ద్వారా మరి ఆత్మ అభివృద్ధి పొందాలంటే తప్పకుండా మనం దైవ దృష్టికి యోగ్యమైనటువంటి మరి మన ఆత్మ అభివృద్ధి పొందాలంటే మనం పరిశుద్ధ కావాలి. దాని తర్వాత దేవుని వాక్యానుసారమైనటువంటి రీతిలో ప్రేమ కావాలి. మనం ఇవన్నీ మనం కొన్ని 4 మాటలు మనం ప్రార్థన, జ్ఞానాభివృద్ధి, ప్రేమ అభివృద్ధి, జ్ఞానాభివృద్ధి, నిన్న మరి కూడా మరి విశ్వాసంలో కూడా మరి కొన్ని మాటలు విన్నాం. ఇవన్నీ కూడా మన ఆత్మ బలపడడానికి, మన ఆత్మ ఉచ్చయం పొందడానికి, మన ఆత్మ క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడడానికి మనకి ఎంతో దైవికమైనటువంటి ఉపయోగం కలుగు చేస్తాయి. ప్రైజ్ గాడ్. మనం కొన్ని మాటలు విశ్వాసంలోంచే మరి కొన్ని మాటలు నేర్చుకుందాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది సబ్జెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. విశ్వాసం అనే సబ్జెక్టే చాలా ఇంపార్టెంట్. మనం ఏదో అన్నట్టు కాదు గాని మన జీవితంలో చాలా దైవికమైన విశ్వాసానికి మనకు ఇప్పుడున్న విశ్వాసం ఇంకా చాలదు. చాలా దేవునికి మేము తెచ్చే దైవిక విశ్వాసం మనకు కావాలంటే మనం తప్పకుండా ఇంకా మనం ఆత్మీయ అభివృద్ధి కావాలంటే మన విశ్వాస పరిధిని మనం అభివృద్ధి పరచుకునే స్థితి మనకు ఉండాలి. దాన్ని మనం క్లుప్తైన మాటలో కొన్ని మాటలు నేను లేఖనాల్లోంచి చెప్తాను. దేవుని వాక్యంలో నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. విశ్వాస అభివృద్ధిని కావాలంటే మొట్టమొదట బైబిల్ గ్రంథం దేవుని వాక్యంలో రాయబడినటువంటి పవిత్ర సత్యాన్ని చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. మెలకువగా ఉండుడి, విశ్వాసం నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయ కార్యములని ప్రేమతో చేయుడి. విశ్వాసంలో నిలకడగా ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంలో నిలకడగా ఉండుడి. విశ్వాసంలో నిలకడ ఎలా వస్తుంది? బైబిల్ గ్రంథాన్ని ప్రార్థన మనం ఆలోచిస్తే దేవుని వాక్యంలో దానియేలు గ్రంథంలో దానియేలు రాశాడు. ఎందుకంటే మీరు అంచెం వరకు నిలకడగా ఉండిన ఎడల మీ వంతులో మీరు నిలిచుకుంటారు. మన వంతు అంటే దేవుని రాజ్యం, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం, దేవుడు మనకిచ్చిన ఏ స్థితిలో మనం అక్కడ ఉంచాడో ఆ పరలోకంలో ఆ స్థితి మనం పొందాలంటే భూమి మీద మనం బతుకున్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, ఆశీర్వాదం ఉన్నప్పుడే మన విశ్వాసము ఏదో రీతిలో కాదు. జాగ్రత్తగా గమనించండి. మనం ఎక్కడో ఏదో విశ్వాసం పెడితే అవదు. మన విశ్వాసం సరైన రీతిలో పెట్టాలి. సరైన రీతిలో మనం ఆలోచించాలి. ఎలాగంటే మన విశ్వాసానికి నిలకడ ఉండాలి. మన విశ్వాసం నిలకడ ఉండాలంటే ముందు మనం ప్రార్థన యందు నిలకడ సంపాదించాలి. ప్రార్థనలో నిలకడ ఉంటే కానీ విశ్వాసం నిలకడ రాదు. మన ప్రార్థనలో నిలకడ లేకుండా విశ్వాసం నిలకడ వస్తుంది. ప్రార్థనలో ఈ రోజు గంట ప్రార్థన చేస్తాం, రేపు అసలు చెయ్యం. మీకు అదనా? కొన్నిసారి 1 గంట 2 గంటలు ప్రార్థన చేస్తాం, తర్వాత మరోసారి మనం కొన్నిసారి ప్రార్థనే చెయ్యం. అలా కాదు. ఇలాగా మరి దైవ దృష్టి వ్యతిరేక బ్యాలెన్స్ లేనిటువంటి క్రిస్టియన్ లైఫ్ కాకుండా దైవ దృష్టి యోగ్యంగా బ్యాలెన్స్డ్ గా మనం ప్రతిరోజు ఒక సాలిడ్ ప్రార్థన మన దగ్గర ఉంటే, మన ప్రార్థనలో ముందు నిలకడ సంపాదిస్తే ప్రైజ్ రాడు తప్పకుండా దేవుడు విశ్వాసమైన జీవితం కూడా నిలకడిచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. ముందు ప్రార్థన కావాలి. ఎవరికైనా ముందు ప్రార్థన కావాలి. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో అందరూ ప్రార్థనా పరులు కండి. ప్రైజ్ ది లార్డ్. ఆస్తి పరులు కాకపోయినా ప్రాబ్లం కాదు, అంతస్తు పరులు కాకపోయినా ప్రాబ్లం కాదు. ముందు ప్రార్థనా పరులు కావాలి. సంఘము ప్రార్థన ఆత్మతో, ప్రార్థన శక్తితో, ప్రార్థన అభిషేకంతో, ప్రార్థన బలముతో నింపడిపోవాలి. ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థన మీకు వచ్చినట్టు ముందు ప్రార్థన నేర్చుకొని దేవుని సెలవు ముందు ప్రార్థన శక్తి ఎలా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ఎంత యథార్థంగా, ఎంత యోగ్యంగా, ఎంత విశ్వాసంగా, ఎంత ప్రేమగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత నమ్మకంగా, ఎంత నీతి యుక్తంగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుని దగ్గర వెళుతుంది. మనం దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, దేవునికి అనుకూలమైన ప్రార్థన, దేవుడు మెచ్చుకునే ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన ప్రభువుకి ఆనందకరం అంట. సామెతలో రాయబడుతుంది. అలాగున మన ప్రార్థన ప్రభుకి అనుకూలమైన రీతిలో ముందు ప్రార్థనా జీవితంలో నిలకడ సాధిస్తే మన విశ్వాసంలో కూడా నిలకడ. రెండవది, సహవాసంలో నిలకడ ఉండాలి. దైవ సహవాసంలో నిలకడ ఉండాలి. మనం ప్రతిరోజు ప్రభుతో సహవాసం చేసే స్థితి ఉండాలి. జాగ్రత్తగా గమనించండి.
ఈ రోజు దేవుని వాక్యంలో నేర్చుకుందాం. అయినా సవాసం లేకుండా నీకు విశ్వాసం రాదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వినుట వల్ల విశ్వాసం వస్తుంది. వినుట క్రీస్తుని కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసాన్ని ఇస్తాడు. సహవాసంలో కూడా విశ్వాసం లభిస్తుంది. దేవునితో నిత్యము సహవాసం దైవికంగా ఉండగలిగితే సహవాసం మన విశ్వాసాన్ని చాలా అద్భుతంగా మనకి వస్తుంది. విశ్వాసం బాగా మనకు చేకూర్చబడుతుంది. ఎందుకంటే దేవుని మాటలు మనం వింటూ ఉంటే ఆ మాటల్లో ఉన్న శక్తి, ఆ మాటలో ఉన్నటువంటి దైవికమైనటువంటి విడుదల, ఇవన్నీ కూడా మన విశ్వాసంలో బలపరిచి ఇంకా మన ఉన్నతంగా చేయడానికి అవకాశం ఉంది. మరి కొంచెం ముందుకెళ్తే ఆ విశ్వాసం ఆ నిలకడ కంటిన్యూ ఉంటే అక్కడ అపోస్తుల కార్యములు 14 అధ్యాయం 22 వచనంలో మాట ఉంది చూడండి. అపోస్తుల కార్యములు 14 అధ్యాయం 22 వచనం. శిష్యుల శిష్యుని మనసును దృఢపరిచి విశ్వాసం నిలకడగా ఉండవాలని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించారు. బైబిల్ గ్రంథం మనుషులకి, క్రైస్తవ బిడ్డలకు అర్థమైతే అనేక శ్రమలు భరిస్తే గాని పరలోకం వెళ్ళాం. జాగ్రత్తగా గమనించండి. పరలోకం ఈజీగా, సాధారణంగా, సంతోషంగా ఏదో అని కాదు. మనం జీవించే జీవితం యొక్క క్రియలను బట్టే పరలోకం మనకి సంప్రాప్తం అవుతుంది. ఇది మనం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. మనం జీవించే జీవిత విధానం ఎంత ఆత్మీయంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత ప్రేమగా, ఎంత నిలకడగా, వాక్యంలో పరిశుద్ధిలో నిలకడ, ప్రేమలో నిలకడ, ప్రార్థనలో నిలకడ, విశ్వాసంలో నిలకడ, దేవుని వాక్యస్థమైన జీవితంలో, సవాసంలో ఇలా నిలకడ సంపాదించే జీవితంలో ఉన్నప్పుడే మనం అద్భుతంగా పరలోకాన్ని ప్రవేశించగలం. ఎందుకంటే బైబిల్ గ్రంథం శిష్యుల మనసులను దృఢపరిచి, మనస్సు దృఢంగా ఉంటే గాని మనస్సు, హృదయం రెండు విశ్వాసంతో నింబడిపడి పడాలి. మనస్సు తన మనస్సును తాను నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు. క్రైస్తవుడు కనుక తన మనస్సును దేవునికి అనుకూల మనసుగా మార్చుకుంటే, అది ప్రభువుకు అనుకూలమైన మనసుగా మార్చుకుంటే, అప్పుడు ఆ మనసు యందు దైవ సంబంధమైనటువంటి స్థితులు నిలుస్తాయి. మనసులో దేవుని వాక్యం ఉండాలి. ఆత్మలో, హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. బైబిల్ గ్రంథంలో ముందు మనం దేవుని వాక్యానుసారం నిలకడ సంపాదించాలంటే 2వ దశలోనికి రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. 2వ దశలోనికి రాసిన పత్రిక తీయండి. దానిలో 2వ అధ్యాయం తీయండి. 15వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి సహోదరులారా, దృఢులుగా ఉండి మా నోటి మాటల వలనను మా పత్రిక వలనను మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. దైవ వాక్యంలో నిలకడ ఉండాలి. సహోదరులారా, మీరు నిలకడగా ఉండి మీకు బోధింపబడిన ఆ యొక్క విధులు, దైవ మాటలు, వాటిని చేపట్టండి. ఎందుకంటే దైవ వాక్యంలో మనం ఎంత నిలకడగా ఉంటామో అప్పుడు దేవుని వాక్యానుసరణ జీవితం, విశ్వాసంలో నిలకడ ఉండగలం. ఎందుకంటే విశ్వాసాన్ని బలపరిచేది వాక్యమే. విశ్వాసంలో శక్తివంతులుగా చేసింది వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడే. అసలు ఆ వాక్యమే మన దగ్గర లేకపోతే, ఆ వాక్యంలోనే మనం లేకపోతే, వాక్యం జీవితమే మన దగ్గర లేకపోతే, వాక్యానుసార క్రియలే మన దగ్గర లేకపోతే మనకు విశ్వాసం నిలకడ ఎక్కడ వస్తుంది? విశ్వాసం నిలకడ ఎక్కడ వస్తుంది? కనుక ముందు వాక్యంలో మనకి సరైన నిలకడ రావాలి. వాక్యం వినాలి, చదవాలి, ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని అనువర్తింప చేసుకునే క్రియకు మనం వెళ్ళిపోవాలి. అలా మనం వెళ్ళిన పక్షాన అక్కడ దేవుని యొక్క ఆత్మకార్యం జరగడం ప్రారంభిస్తుంది. విశ్వాసంలో నిలకడ ఉండడానికి సహకరించేది దేవుని వాక్యమే. ప్రభువు నుంచి శక్తివంతమైన మాటలు వినాలి, బలమైన మాటలు వినాలి, అమూల్యమైన మాటలు వినాలి, విశ్వాస పరిపూర్ణమైన మాటలు వినాలి. దేవునికి దాని మామూలుగా తీయని మాటలు మాత్రమే కాదు, దేవుని వాక్యంలో ఉన్న కొన్ని దైవికమైనటువంటి వృత్తాంతాలు, దృష్టాంతాలు కూడా మనం వినాలి. మీకు వింటే భయము కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. మీకు అర్థమైందా? సౌలు దేవుని యందు సంపూర్ణ విశ్వాసాన్ని కోల్పోయాడు, పరిశుద్ధాత్మని కోల్పోయాడు, ఇంకా విశ్వాసాన్ని కోల్పోయాడు. ఇంకా అతని పరిస్థితి ఏంటంటే, నా కొరకుగా స్త్రీని, ఎలాంటి స్త్రీ అంటే కర్ణ పిశాచి విధి గల స్త్రీని నేను ఆమె దగ్గరికి వెళ్ళి విచారించాలి, కనుక్కోమన్నాడు. పోయిందలేదు. ఇంకా అతను ఏంటంటే, మీకు ఎప్పుడు విషయాలు చెప్తుండే, సౌలు రాజు అయిన సౌలు అని చెప్తున్నాడు. రాజు అయిన సౌలు
దైవాజ్ఞను అతిక్రమించి దేవుడు చెప్పిన మాటకు అవిధేయత చెప్పిన కారణంగా తన అధికారాన్ని, అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. 3 కోల్పోయాడు. ఎప్పుడు దేవుని వాక్యమునకు అవిధేయత చూపటం వల్ల. రెండవది, కర్ణ పిశాచి విద్య గల స్త్రీ దగ్గర వెళ్ళడం వల్ల మరణాన్ని పాలైపోయాడు. మరణం తెచ్చుకున్నాడు. నీకు అర్థమైందా? అంత డేంజరస్ పొజిషన్ వెళ్ళిపోయాడు. దేవుడినిచ్చే సవాసం ఆ నిలకడే కోల్పోయాడు మొత్తం. ఆ విశ్వాసం, ఆ వాక్యం ఇంకా అతనికి ఏం చెప్పినా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఇంకా నా కొరకు ఒక వ్యక్తిని, కర్ణ పిశాచి విద్య గల స్త్రీని దేవుడు నాతో మాట్లాడుతుంలే, నేను మా ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటుంలే అని అనుకున్నాడు. మరి అదే సమయాలతో మరి మాట్లాడాడు. దేవుడని ఎడబాసాడు, నేను చేయని చెప్పాడు సమయాలు. ఏంటి, ఎప్పుడు మనం వాక్యం నుంచి బయటకు వెళ్ళిపోతాం, విశ్వాసం నుంచి కూడా బయటకు వెళ్ళిపోతాం, నిలకడ కోల్పోతాం. వాక్యం మన హృదయంలో ఉన్నంత వరకు, వాక్యం మన క్రియల్లో ఉన్నంత వరకు, వాక్యం మన జీవిత నడవడికలో ఉన్నంత వరకు, వాక్యం మన బ్రతుకులో ఉన్నంత వరకు విశ్వాసంలో నిలకడ, ప్రార్థనలో నిలకడ, ఆత్మీయత నిలకడ ఉంటుంది. అది లేదు. ఎప్పుడు వాక్యం నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోయావో, దైవ చిత్తంలోంచి బయటకు వెళ్ళిపోయావో, ఇంకా అన్ని కోల్పోతాం. ఒక్కసారి ఆనాడు ఆదామవ్వలు దేవుని మాట నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళు సమస్తం కోల్పోయారు. సమస్తం మహిమనేంటి, వస్త్రాలేంటి, సమస్తం కోల్పోయారు. దిగంబరులు అయిపోయినట్లే. కనుక మన జీవితం ఎలా ఉండాలంటే, దేవుని వాక్యమే ఎవరినైనా బతికించేది, ఆశ్రయించేది, రక్షించేది, పరలోకాన్ని చేర్చేది దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమే. ఈ వాక్యమే మన జీవితానికి. దేవునికి స్తోత్రం. కనుక వాక్యం మీద సరైన నిలకడ. అందుకే మేము బోధిస్తున్నటువంటి మా పత్రికలు, మా విధులు మీరు చేపట్టండి. ఇవన్నీ దైవవాక్య సంబంధమైన పత్రికలు. పౌలు గారు రాసిన 9 పత్రికలు. కనుక దేవుని వాక్యం చాలా మనకి ప్రార్థన దాంట్లో కాదు. మూడో సంగతి, మనం కొంచెం ముందుగా లోపలికి వెళ్ళినప్పుడు బీ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్ అంటే బాగా విశ్వాసంలో బలంగా ఉండాలట. విశ్వాసంలో బలం ఎలా పొందుకుంటాం? రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20 నుంచి 24 వరకు మనం చదివితే, అబ్రహాము దాన్ని పొందుకున్నాడు. మన మూలపితరుడు అబ్రహాము దాన్ని చదవండి. రోమా 4వ అధ్యాయము 20 నుంచి 24 వరకు. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను. అందుచేత నీతిగా చదవండి 24 వర్షం. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు గాని, మన ప్రభువుని యేసుని మృతుల నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తం కూడా వ్రాయబడిను. అంటే ఆయనకే కాదు, మనకు కూడా అది తప్పకుండా దేవుని యొక్క వాక్యంలో అనువర్తింప చేయబడుతుంది. మనం నేర్చుకుందాం. తండ్రి పాదాల దగ్గర మా విశ్వాసం ఉండాలంటే తగిన సహవాసం బాగా దేవునితో ఉండాలి. బైబిల్ చెప్తుంది, విశ్వాసంలో అతడు అవిశ్వాసం పడకుండా విశ్వాసంలో చాలా శక్తివంతంగా బలం పొంది ఆయన సమర్థుడు చేయడానికి, కార్యం చేయడానికి సమర్థుడిని రూఢిగా నమ్మేట. ఆ నమ్మకంలోనే పట్టుతుంది, ఆ విశ్వాసంలోనే పట్టుతుంది. అక్కడ ఆయన విశ్వాసంలో బలం పొందాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. విశ్వాసంలో బలం పొందిన మన మూలపితుడు ఏం చేశాడో దైవవాక్యం మనం కూడా, మనకి బైబిల్ ఇంత గొప్ప సాక్ష్యము మేఘం వల్ల మనల్ని ఆవరించుకున్నట్టు అంటాడు. 12వ అధ్యాయము హెబ్రీ గ్రంథం 1వ వచనం. ఏంటి, మన గొప్ప సాక్ష్యము ఉంది. మనకి మోసే విధంగా విశ్వాసాన్ని కొనసాగించాడు, భక్తుడు అబ్రహాం ఎలా కొనసాగించాడు, ఆ తర్వాత వచ్చిన యెహోషువ, తర్వాత రాజులు, ఇశ్రాయేల్ రాజులు, యూదా రాజులు, కొంతమంది దైవ భక్తులు, ప్రవక్తలైనటువంటి దానియేలు, ఎలీషా, ఏలియా, లేక ఇతరమైనటువంటి దైవిక ప్రవక్తలు ఎలాగూ మనకు ముందున్నటువంటి భక్తులు వాళ్ళ విశ్వాసాన్ని కొనసాగించారు. మనకు బైబిల్ మనకు మేఘ సమూహం ఉంది, ఒక దైవిక సమూహం ఉంది. విశ్వాసంలో బలం పొంది విశ్వాస వీరులుగా ప్రభు దగ్గర వెళ్ళినటువంటి వ్యక్తులు మందరు ఉన్నారు. వాళ్ళను ఎలా వాడు శ్రమల్లో, ఎలా వారి కష్టాల్లో, వారి బాధలో ఓర్చుకొని సహించి దేవుని రాజ్యమహిమ కొరకు ఉన్నతంగా క్రీస్తు మనకు ఒక దైవికమైనటువంటి గొప్ప
ఉన్నతమైనటువంటి జెరాక్స్ లాంటి వాడు. మనకు గొప్ప ఉన్నతమైన ఉదాహరణ మాదిరి ఆయన ఫస్ట్. ఎందుకంటే ఆయన సిలువ శ్రమను సహించి, ప్రైజ్ ది లార్డ్, ఆయన సహించాడు కనుక ఆ సర్వశక్తి గల దేవుని యొక్క ఎద్దుకు వెళ్ళడానికి కానీ అన్నిటికీ తగిన విశ్వాసాన్ని ఆయన పొందుకొని ఉన్నతంగా దేవుని మహిమపరిచాడు. యేసు ప్రభువారు మనం కూడా ప్రైజ్ ది లార్డ్, ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద క్రైస్ట్, ఆథర్ ఆఫ్ ద ఫెయిత్. ఆయన ఎవరు? జీసస్. విశ్వాసం కర్త అంటాడు. ఈజ్ ద ఆథర్ ఆఫ్ ఫెయిత్. ఆయన విశ్వాసానికి కర్త. అలాంటి విశ్వాసాన్ని మనం కూడా దైవికంగా పోగు చేసుకుంటే దేవునితో, తండ్రితో ఆయన సహవాసం, రాత్రంతా ప్రార్థన, పగల పరిచర్య, కంటిన్యూస్ గా ఆయన దేవుని తండ్రితో పరలోకం రాజ్యంలో చేరుకొని పొందుతానంత వరకు కూడా గొప్ప సహవాసాన్ని తండ్రితో కలిగి ఉన్నాడు కనుక సిలువను జయించగలిగాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని స్తోత్రం. మన మూలపేతుడు అబ్రాహాం కూడా దేవునితో అంత దైవిక సంబంధంగా ఉన్నాడు కనుక దేవునితోనే అబ్రహాం నా స్నేహితుడు అనే దైవిక కితాబు పొందగలిగినట్టు మనం చిరపరిచయమైనటువంటి వాక్యం, అది అందరికీ తెలిసిన వాక్యం కనుక ఆయన పొందగలిగిన సంగతిని గుర్తు చేసుకుందాం. దేవుని స్తోత్రం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. రెండవ కొరింథీ 8:7. ప్రతి మీరు విషయంలో ఆ అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకోండి. క్రైస్తవం అనగా మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందు, ఉపదేశమందు, జ్ఞానమందు సమస్త జాగ్రత్త కలిగి ఉండాలి. క్రైస్తవం జాగ్రత్త కలిగి ఉండాలి. ఇలా జాగ్రత్త కలిగిన వ్యక్తి ఉపదేశమందు బలంగా ఉంటాడు, వాక్యంలో బలంగా ఉంటాడు, విశ్వాసంలో బలంగా ఉంటాడు, విధేయతలో బలంగా ఉంటాడు. బలాన్ని కోరు. దేవునికి స్తోత్రం. నాకు మీకు కూడా ప్రభు యొక్క ఆత్మ మాట్లాడుతున్నాడు. తండ్రి, మేము ప్రతి విషయానికే విశ్వాసంలో, ఉపదేశంలో, జ్ఞానంలో స్థిరత్వం పొందాలి, జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటే విశ్వాసంలో బలాన్ని మనం పొందుకుంటాం. దేవుణ్ణి కనపరచగలుగుతాం, మహిమపరచగలుగుతాం. తులసి గంధము 1వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. తులసి గంధము 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త దృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉన్న ఎడల ఇది మీకు కలుగును. విశ్వాసనందు నిలిచి ఉన్న ఎడల ఇది కలుగును. దేని కలుగును? ఏది కలుగును అంటే ప్రభు సన్నిధిలో నిర్దోషులుగా, నిరపరాధులుగా, మనం పరిశుద్ధులుగా నిలవబట్టడానికి అవసర స్థితిని మనం కలిగి. అందుకే సువార్త వలన కలుగు నిరీక్షణ తొలగిపోక, ప్రైజ్ ది లార్డ్, మీరు జాగ్రత్తగా దైవవాక్య సంబంధ విశ్వాసంలో నిలిచి ఉన్న ఎడల, విశ్వాసంలో నిలవాలి. దేవునికి స్తోత్రం. నిలవాలి. అది నిలిస్తే గాని అవదు. బైబిల్ ఉందో, మీ యందు నా మాటలను, నా యందు మీరు నిలిచి ఉన్న ఎడల అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు మీకు అనుగ్రహించబడను అని బైబిల్. ఆ మాటలు మనలో ఉండాలి, ఆయన యందు మనం నిలిచి ఉండాలి, విశ్వాసం నిలిచి ఉండాలి. కష్టమైన, సంతోషమైన, శ్రమైన, శోధనైన, బాధైన, మంచి ఉన్నతమైన ఆశీర్వాదకరమైన జీవితమైన దేంట్లోనూ కూడా సంతోషం వస్తేనే ఉప్పొంగిపోవద్దు, కష్టం వస్తేనే కుంగిపోవద్దు. బ్యాలెన్స్ గా వెళ్ళాలి. ఇష్టం బ్యాలెన్స్ గా వెళ్ళాలి. అలా వెళ్ళి నిలిచి ఉండేటట్టు ఏర్పాటు చేసుకోండి. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు, నా యందు నిలిచి ఉండుడే, నేను మీ యందు నిలిచి ఉండు. క్రైస్తవుడు ఎందుకు? దేవుని వాక్యంలో ద్రాక్షవల్లిలో తీగ నిలిచి ఉంటే గాని ఆ తీగ ఎలా ఫలించదో, మీరు నా యందు నిలిచి ఉంటే గాని మీరును ఫలిం. దేవుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన ఆయన యందు నిలిచి ఉంటేనే ఫలిస్తాం. మనం ఫలిస్తేనే ఆ ఫలానికి తగిన ఆశీర్వాదము, తగినటువంటి రివార్డ్ లేక బహుమానం
ప్రభు నుంచి మనం పొందుకుంటాం. ఇవన్నీ విశ్వాస సంబంధమైనటువంటి అద్భుత సంగతులు. ఆయన బైబిల్ విశ్వాసంలో నిలిచి దేవుని స్తోత్రం. 1 తిమోతి 1 అధ్యాయము ఒకసారి 19వ వచనాన్ని చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 తిమోతి మొదటి అధ్యాయం 11. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమే ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. చూడండి ఎందుకు చెప్పాడు మాట అంటే 18కి వెళ్ళాలి. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించున్నాను. దేవుడు దైవజనుడి ద్వారా ఒక దైవిక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి? నువ్వు విశ్వాసమును మంచి మనస్సాక్షి గలవాడవే. నువ్వు ఏదో కలిగి ఉంటే కాదు, నువ్వు ఏది కలిగి ఉన్నది వేరే విషయం, కానీ విశ్వాసమును మంచి మనస్సాక్షి నువ్వు కలిగి ఉన్నవాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పిన ప్రవచన ప్రకారం ముందుగానే ప్రవచించాడు భక్తుడైన పౌలు తిమోతి గురించి. ప్రవచన ప్రకారము ఈ మంచి పోట పడవనిగా వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు నేను అప్పగించున్నా. అట్టి మనస్సాక్షిని, అట్టి దైవిక మనస్సాక్షిని, దైవజనుడు చెప్పిన మాటను వినే మనస్సాక్షిని, దైవజనుడు చెప్పిన వాక్యానికి లోబడిన మనస్సాక్షిని, దైవుడు చెప్పిన వాక్యస్థమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని మాటలకు లోబడినటువంటి జీవితాన్ని, ఇలాంటి దైవికమైన మనస్సాక్షిని నువ్వు కలిగి, మంచి మనస్సాక్షి, క్రీస్తుని మెచ్చుకునే మనస్సాక్షి, క్రీస్తు వాక్యంలో క్రీస్తు చిత్తంలో నిలిచి ఉండే మనస్సాక్షి, అలాంటి దైవిక మనస్సాక్షిని కొందరు కోల్పోయారు. అట్టి మనసును కొందరు తోసివేసి విశ్వాసమై ఓడ బద్దలైపోయిన వారి వలె వారు చెడి ఉన్నారు. వారిలో హుమెనైను అలెగ్జాందరు ఉన్నారు. వీరు దూషింపబడగా శిక్ష పొందిరికే వీరిని సాతానుకు అప్పగించింది. పౌలు జీవిత చరిత్రలో, ఆయన రక్షింపబడి పరిచయం చేసిన చరిత్రలో ఇంతవరకు ఇద్దరిని అప్పగించాడు. ఎవరిని సాతానికి అప్పగించలేదు. వాళ్ళిద్దరిలో హుమెనైను అలెగ్జాందర్ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు భయంకరంగా పౌలుని దైవ చిత్తమునకు వ్యతిరేకంగా ఎదిరించి చాలా భయంకరంగా అతన్ని బాధ పెట్టినటువంటి సంఘటనలు. అందుకే వీరు దూషింపబడకుండా సిగ్గుపడి వీరిని సాతానుకు అప్పగించింది. దైవ సేవకుల కంట అభిషేకం పొందిన దైవ సేవకులకి సాతానికి అప్పగించడానికి వీళ్ళకి అధికారం ఇచ్చాడు దేవుడు. అలాగే దేవునికి అప్పగించడానికి కూడా వీళ్ళకి అధికారం ఇచ్చాడు. దేవునికి అప్పగించడానికి అధికారం ఉంది, సాతానికి అప్పగించడానికి కూడా అధికారం. మీకు అర్థం? మీరు బైబిల్ని పరిశీలించండి. దేవుని వాక్యం ఉన్న సత్యం కనుక ఇక్కడ ఎంతవరకు తన జీవిత చరిత్రలో ఇద్దరిద్దరిని అప్పగించాడు, హుమెనైను అలెగ్జాందర్. ఎందుకంటే వీళ్ళు దైవ చిత్తాన్ని అతిక్రమించి పౌలును చాలా భయంకరంగా ఎదిరించిన వ్యక్తి. మీరు బైబిల్ అందరూ ఉందన్నమాట. వాళ్ళు నన్ను చాలా ఎదిరించారు అంటాడు పౌలు గారు. కనుక విశ్వాసంలో స్థిరత్వం కావాలంటే మన మనస్సాక్షి విశ్వాసం కలిగి ఆయన యందు మనం దైవికంగా నిలిచి ఉండే జీవితం నాకు మీకు దేవునికి స్తోత్రం. తర్వాత ఆఖరిగా మాట నేను చెప్తాను. 2 తిమోతి 1 అధ్యాయం 12వ వచనం చూద్దాం. 2 తిమోతి 1 అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనిపించున్నాను కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకుంటున్నాను. నేను ఆయనకి అప్పగించు. జాగ్రత్త గమనించాను. ఇక్కడ అద్భుతమైనటువంటి కనెక్టింగ్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. మనకు అప్పగించిన దాన్ని మనం భద్రంగా కాపాడగలిగిన దైవిక విశ్వాసంలో, దైవిక ప్రార్థనలో, దైవిక విధేయతలో, దైవిక పరిశుద్ధిలో మనం నిలకడగా ఉంటే మనం ఏది దేవునికి అప్పగిస్తామో అది ఆయన కడ వరకు మన పట్ల కూడా ఆయన కాపాడే స్థితి కూడా ఉంది.
ఇది కనెక్టింగ్ వర్డ్. గుర్తుపెట్టుకోండి. లేఖనాల్లో ఆయన మనకి ఏదైతే అప్పగించాడో దాని యందు మనం నిలకడగా విశ్వాసంతో స్థిరంగా వాక్యానుసారంగా మనం ఉండగలిగితే క్రైస్తవుడు బైబిల్ గ్రంథంలో ఉంది, నేను నీకు అప్పగించుతాను నువ్వు వైకుంటే నిన్ను నా మందిరంలో అధికారిగా నేను నిలబెడతా అని జకరియా గ్రంథంలో యెహోషువతో మాట్లాడు. ప్రధాన యాజకుడు యెహోషువ. క్రైస్తవుడు పౌలు గారు కూడా 1 కొరింథీ 11:23 వచ్చిన అంటాడు, నేను మీకు అప్పగించడానికి ప్రభు వల్ల పొందితే ప్రభు అప్పగించాడు, అది ఈయన మనకు అప్పగించాడు. ప్రభు మన సంస్కారం ఏది దేవుడు మనకు అప్పగించాడో అది పరిచర్య కానివ్వండి, కుటుంబాయిత అవనండి, సంఘ బాధ్యత అవనండి, సంఘంలో కొన్ని దైవిక విషయాల బాధ్యతలు అవనండి, ఓ పని అవనండి, ఒక సువార్త పని అవనండి, ఒక కరపత్రులు పంచిపెట్టే ఒక సాక్షికరమైన జీవితం, ఏదైనా దేవుడు మనకేది అప్పగించాడో దాని యందు కరెక్ట్ గా నిలకడగా నమ్మకంగా యోగ్యంగా పరిశుద్ధంగా మనం వాక్యానుసారంగా ఉండగలిగితే ఏది మనం దేవునికి అప్పగిస్తాం. దానియేలు దేవుడికి మనసు అప్పగించాడు. ఆ మనస్సు ఎప్పుడు కుంగిపోలేదు. సాక్షాత్తు దైవ స్వరూపాన్ని మనిషి కుమారుని యొక్క లేక యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని చూసాడు. దానికి అవసరం కుంగిన వారు అంటే కుదరదు. మామూలు అవిశ్వాస కొంగడు కాదు, భయంతో బెంగతో అతన్ని చూసి ఎవరు నడవలేరు. అంత మహాదివ్య స్వరూపుడు యేసు ప్రభు. మీకు అర్థం, ఆయన మానవ రూపంలో వచ్చాడు కనుక అతన్ని ప్రజల శిష్యులతో పాటు ఉన్నారు. లేదా ఆయన దివ్య స్వరూపం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదివితే మామూలుగా ఎవరు నిలవలేరు. 7 దీపస్తవం మీద సంచారం చేస్తున్న మనిషి కుమారుని యొక్క స్వరూపం అంటాడు. అగ్ని వంటి నేత్రాలు, అపరంజి వంటి పాదాలు, ఆయన బైబిల్ గ్రంథంలో ఉంది. ఆయన జల ప్రవాహం యొక్క శబ్దం యొక్క గొంతుగా, ఇవన్నీ మనం చూస్తే ఆయన అద్భుతమైనటువంటి స్వరూపం. ఎవరు యోహానే చచ్చిన వాని వల్ల పడిపోయాడు బైబిల్ గ్రంథంలో. దానియేలు కూడా చచ్చిన వాని వల్ల పడిపెట్ట. ఆయన చూడలేక అంత మహాస్వరూపాన్ని, ఆ పవిత్ర స్వరూపాన్ని బైబిల్ గ్రంథంలో దానియేలు చూసినప్పుడు లేఖనాలు చెప్తున్నాయి. అతడు దైవశక్తి పొందుకొని తాను దేవునికి అప్పగించుకుంటాడు. తన మనస్సును దేవునికి అప్పగించుకుంటాడు. నీవు మాటలు వినబడిన దగ్గర నుంచి నీ మనస్సు నాకు అప్పగించుకున్నావు కనుక నేను నీ మాటను బట్టి నేను బయలుదేరికి వచ్చింది అంటాడు గాబ్రియేలు దేవుని దూత. ప్రైజ్ ది లార్డ్. కనుక దానియేలు దేవునికి అప్పగించుకున్నాడు. సంఘం మన శరీరం, మన ఉదయం, మన మనస్సు, మన జీవితం, మన దేవునికి అప్పగించాలి. మనం ఒక్కరే మనం చేయలేం. ఆయన సహాయం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా, వాక్య సహాయం ద్వారా, మన పరిశుద్ధాత్మ దేవుడు నియమించిన దైవిక సేవకులు ఈ సహాయం ద్వారా మనం దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం. భూమి యందు దేవుడు తన సేవకులను ఉపయోగించుకొని బోధిస్తాడు. భూమి యందు తన సేవకుల్ని, తన సువార్తికులు, కాపర్ల, పోస్తులు, ప్రవక్తలు, ఉపదేశకులు, ఇలా మాత్రమే దేవుడు తన సేవకులు బోధిస్తాడు. ఆ బోధ యందు దైవ వాక్యానుసరణ అపోస్తల బోధ నిలకడగా ఉండాలి. కనుక బైబిల్ చెప్తుంది, నేను ఏదైతే దేవునికి అప్పగించానో అతడు కడ వరకు ప్రభు రాకడ పరి దాన్ని కాపాడగలను రూఢిగా నేను నమ్ముచున్నాను. అంత రూఢిగా నమ్మకలిగిన శక్తి ఎలా వస్తుంది? పౌలు విశ్వాసంలోని, పౌలు వాక్యంలోని, ఆత్మలో, ప్రార్థనలో అన్నిట్లో నిలకడగా ఉండే జీవితం ఆయనకు ఉంది. అందుకే అంత శక్తిని పొందుతాడు. కానీ కూడా మన జీవితంలో కూడా నిలకడైన జీవితం, గడికోలా, గంటకోలాగా, రోజుకోలాగా ఉండే స్థితి కాదు. నిలకడైన జీవితం నాకు కావాలి. విశ్వాసంలో నిలకడగా ఉంటే దేవుడు అద్భుతమైన కార్యాలు ఏది పొందాలన్నా విశ్వాసంతోనే దేవుడి నుంచి పొందాలి. మీకు నేను చెప్పాను, ప్రార్థనలో పరిశుద్ధి ఉండాలి, విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగాక. బైబిల్ గ్రంథంలో ప్రార్థన, విశ్వాసం, పరిశుద్ధి 3 లేకుండా దేవుడి నుంచి పని అయిపోతుంది. మనం ప్రార్థించే ప్రార్థనలోనే విశ్వాసం, పరిశుద్ధం. అంచేత బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, మనం విశ్వాస అభివృద్ధిని ప్రార్థన చేయాలి. నిన్న చెప్పాను, బైబిల్లో అపోస్తులు ప్రార్థించారు. దేవుడు 17వ అధ్యాయం లూకాసు వార్త 5వ వచనం, ప్రభా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచవా అని ప్రార్థించారు. వాళ్ళు యేసు ప్రభు అలాగే వారిని దైవవాక్యాలను చెప్తూ వారిని బలపరిచాడు, విశ్వాసాన్ని అభివృద్ధి పరిచాడు.
వారి భూమిని తలకిందులు చేసినంత దైవిక శక్తిని వాళ్ళు పొందుకున్నట్టు లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి. కనుక మనం మామూలు ఉండదు. తండ్రి, నన్ను విశ్వాసంలో నిలకడగా బలం పొందుకుని వానిగా, స్థిరమైన వానిగా, ప్రభా నన్ను రూఢిగల అంటే ఖచ్చితమైన స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి నీలో నిల్చుండి వానిగా నన్ను దీవించు తండ్రి అని ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు మన ఇంట్లో దీవించు. ఆమె ప్రార్థన చేద్దాం. మధ్యాహ్నం ఉపవాస కూడిక ఉంది. తప్పకుండా అందరు రండి. ఎందుకంటే దేవునితో సహవాసం లేకుండా, ఉపవాసం లేకుండా, ప్రార్థన లేకుండా, ఏమీ లేకుండా ప్రభువులో మనం ఉండాలి. ప్రభు యొక్క వాక్యం ఉండాలి. ప్రభువులో నిలిచి ఉండాలంటే ఏమీ లేకుండా తప్పకుండా రండి. మధ్యాహ్నం కూడా ప్రార్థన, ఆరాధన, వాక్యం ఉంది. రేపు శుద్ధీకరణ కూడి కూడా, రేపు ఎల్లుండి ప్రభురాత్రి సంస్కారం, మంచి వాతావరణం గురించి కూడా ప్రార్థనలు పెట్టండి. ప్రేమ విందు, మరి చింతలి గురించి కూడా, మీరు చింతలు నాని గురించి కూడా మీ ప్రార్థనలు అందరూ జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు 1 year లో వాళ్ళకి వేస్తే కూడా అయిపోతే మళ్ళీ అక్కడ ఏమాత్రం నిర్దాక్షిణ్యం, దానిలో రికమెండేషన్ గట్టి ఏముండవు. దేవుడు మహాకృప ద్వారానే వాళ్ళకి జాబ్ రావాలి, ఆ యొక్క వేసాలు మళ్ళీ రావాలి కదా. అక్కడ సంపాదించుకునే స్థితిలో మనం ఉందాం. మీలో ఆత్మ ప్రేరేపణ కలిగి ఒకరు ప్రార్థించండి.